నమస్తే. ఇప్పుడు జూన్ నెల 2 నుంచి 8వ తారీఖు 2025 వరకు వార ఫలితాలలో ఆహ్, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రత్యేకించి రాసుల వారీగా ఎలా ఉండబోతోంది అనే అంశంలో సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయాల దృష్ట్యా చూసినట్టయితే గనక వ్యవసాయ రంగంలో వర్షం చక్కగా ఉండబోతోంది. నీటి లభ్యత సానుకూలంగా ఉండబోతోంది. కాబట్టి వ్యవసాయదారులందరూ ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఉత్కంఠతలు తగ్గుముఖం పట్టేటట్టుగాను, ప్రజలలో ఉద్రిక్తలు తగ్గుముఖం పడతాయి. ఇదివరకు ఉన్నంత ఆందోళన అంటే అగ్రెసివ్ నేచరు ప్రజలలో తగ్గుముఖం పడుతుంది. దీంతో పాటు రాజకీయ మార్పులు కూడా అక్కడక్కడ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీనితో పాటు ఐటీ రంగానికి మెల్లమెల్లగా లాభాలు వచ్చే దిశగా కనబడము, ఐటీ రంగం డెవలప్ అయ్యేటట్టుగాను గోచరిస్తోంది. అదే సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక సమాజంలో శాంతియుత వాతావరణము ఎక్కువగా కనబడుతోంది. దీనితో పాటు పరస్పర విభేదాలు తొలగి అంటే అన్యోన్యమైన స్థితి, అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి, దాంతోపాటు ఆందోళనలకు ప్రజలు దిగకుండా ఇటు సమాజాన్ని అర్థం చేసుకుంటారు, ఇటు రాజకీయ పరంగా దేశాన్ని అర్థం చేసుకుని ఉద్రిక్తతలకు కానీ ఆందోళనకు కానీ దిగకుండా సామరస్యంగా ఉండే ధోరణి ఈ సమయంలో ఎక్కువగా గోచరిస్తోంది. అయితే కర్కాటక రాశి వారికి చూసినట్టయితే కనుక గ్రహస్థితి చంద్రుడి యొక్క మార్గము చాలా చల్లగా ఉండడము, అతని యొక్క మార్పు వల్ల ఇంట్లోనూ సమాజంలోనూ శాంతి నెలకొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కుటుంబ వాతావరణం కావచ్చు, లేదా మనుషుల వ్యక్తిత్వంగా కావచ్చు, లేదా సామాజిక పరంగా చంద్రుడి యొక్క అనుగ్రహము ఈ సమయంలో సంపూర్ణంగా గోచరిస్తోంది. మీరు ఏ పని తలపెట్టినా, అన్ని రంగాల వాళ్ళు ఏ పని తలపెట్టినా కానీ అది సక్సెస్ అయ్యేటట్టుగాను, ఎక్కువగా ఇబ్బందులు కలగకుండా, అంటే కొంతమందికి ప్రతి పని చాలా ఇబ్బందిగా వెళ్ళడము, ఇబ్బందితో కూడుకుని, శ్రమతో కూడుకుని, కష్టంతో కూడుకుని ఆ పనులు జరిగేటట్టుగా ఉండేవి గతంలో. కానీ ఇప్పుడు చంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల సులువుగా అయ్యేటట్టుగా మీ యొక్క కార్యాలు జరుగుతాయి. దీంతో పాటు గతంలో ఏవైనా పెండింగ్ ఉండిపోయినా, లేదా అంటే ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక అవి కూడా తిరిగి మళ్ళా పునఃప్రారంభమయ్యే దిశగా గోచరిస్తోంది. ఇంకా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏదైనా కోర్సులు నేర్చుకున్నా, లేదా ఏదైనా విదేశాలు వెళ్ళాలని అప్లికేషన్ కోసము ప్రయత్నాలు చేస్తున్నా, వాటన్నిటికీ కూడా ఈ సమయం చాలా చక్కని సమయము. వెంటనే ఈ వారం రోజుల్లో మీరు ఆ ప్రయత్నాన్ని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాలు చాలా ఎక్కువగా చేయవలసి రావచ్చు, స్థానచలనాలు కనబడుతున్నాయి. దీంతో పాటు మీరున్న పొజిషన్ నుంచి, అంటే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కానీ, లేదా దిగువ స్థాయికి వెళ్ళడం కానీ, ఇలాంటివి మార్పులు అనేవి కనబడుతున్నాయి. దీంతో పాటుగా మీరు ఉద్యోగాలు మారవచ్చు, లేదా విదేశాలు సడన్గా వెళ్ళి అక్కడ ఏదైనా మీరు ప్రయత్నాలు చేసుకోవడం కానీ, ఇలాగా ఏ రకంగా చూసినా ఉద్యోగస్తులకు కొన్ని కొన్ని మార్పులు ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గా కూడా మార్పులు కనబడుతున్నాయి. ఓవరాల్గా మీరున్న ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాల్లో పెట్టుబడులకు కానీ, లేదా అంటే విస్తరణ కోసం కానీ, లేదా మేము కొత్తగా విదేశాలలో మా యొక్క వ్యాపారాన్ని పెడదాము అని అనుకున్నా, లేదా అంటే జాయింట్ వ్యాపారం మేము ఈ వారం నుంచి చేద్దామనుకున్నా, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో మీ వ్యాపారానికి సంబంధించి అవన్నీ సక్సెస్ అవ్వడానికి, లాభాలు రావడానికి ఈ వారం రోజులు మీకు పునాదన్నమాట. కాబట్టి తక్షణమే ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటున్నారో ఈ వారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు, అంటే కుటుంబ పరంగా పొదుపు అనుకుందాము, వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్ అనుకుందాము, లేదా రాజకీయ పరంగా దాన్ని పదవుల కోసం కానీ, లేదా అంటే మీరున్న స్థానాల కోసం కానీ, లేదా అంటే ఏదైనా మీరు వేరేగా ప్రయత్నాలు చేయడానికి కానీ, ఇలాగ మీరు ఏది అనుకున్నా సరే దానికి ఈ సమయం చాలా చక్కగా ఉంది. పొదుపు కోసము, మార్పు కోసము,
పెట్టుబడుల కోసము ఈ వారాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే. అయితే ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు దీంతో పాటు కొంతమందికి డీహైడ్రేషన్ అయిపోతారు. అంటే వాటర్ లేకుండా శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోయి ఇబ్బందులకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. అది నీరే కదా అని సులువుగా తీసేయకండి. నీటికి సంబంధించి కూడా చాలా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నీరు ఎక్కువైనా అసలు తక్కువైనా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో వాళ్ళకి నీరుని ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. దాహమున్నా లేకపోయినా ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. తద్వారా అనారోగ్యాన్ని తగ్గించుకున్న వాళ్ళవుతారు. రక్తపోటు ఉన్న వాళ్లకు ఎక్కువగా అయ్యే రక్తపోటు అంటే బీపీలు ఇలాంటివి ఉన్న వాళ్లకు ఈ సమయం కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది. తక్షణమే అలా ఉన్నవాళ్ళు డాక్టర్ పర్యవేక్షణ తీసుకుని మందులు మార్చుకోవడమా లేదంటే ఏం చెయ్యాలి అనేది డాక్టర్ గారి యొక్క సలహా ప్రకారం చేసినట్టయితే ఆ బీపీ వల్ల వచ్చే ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ వారంలో వచ్చే సోమవారం రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు స్త్రీలు పురుషులు ఈ రాశిలో ఉండేవాళ్ళు సోమవారం గుర్తుపెట్టుకుని శివాలయానికి వెళ్ళి మీ పేరిట ఆ లింగానికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోండి. స్తోమత ఉన్న వాళ్ళైతే మాత్రము ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుక చేయించుకున్నట్టయితే మీ రాశిలో అంటే మీ యొక్క ఈ రాశిలో ఉన్న వాళ్ళకి గ్రహాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. ఆ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే.